అందరికీ నమస్కారం అండి. త్వరలో మాఘమాసం వస్తుంది. మాఘమాసంలో ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకత ఉంది. మాఘమాసంలో నదీ స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో కనీసము ఒక్కరోజైనా నదీ స్నానం చేసినట్లయితే విశిష్టమైన ప్రయోజనాలు పొందవచ్చు. మనం జీవితంలో తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. పాపాలు చేస్తూ ఉంటాము. వీటి వలన ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. దీనికి మనం చేయగలిగిన ఒకే ఒక్క పరిష్కారము ఆ పాపాలను కడిగేసుకోవటానికి ప్రయత్నం చేయటమే. విష్ణుదేవుడే మనకు ఇచ్చిన అవకాశము ఈ మాఘమాసము. ఈ మాఘమాసంలో కొన్ని నియమాలను పాటించినట్లయితే తప్పకుండా జన్మ జన్మల నుంచి చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మాఘమాసంలో మనం ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. విష్ణుదేవుడు మనకిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మాఘమాసంలో కనీసం ఒక్కరోజైనా నదీ స్నానం చేయటానికి ప్రయత్నం చేయాలి. మాఘమాసంలో నదిలో ఉన్న నీరు అమృతంలా మారుతుందట. అందువల్లనే నదుల్లో స్నానం చేసినట్లయితే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తుంటారు. విష్ణుదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. చాలామంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు నది స్నానం చేయటానికి కుదరదు కాబట్టి ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని వేసుకొని స్నానం చేసినట్లయితే నదీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే స్నానం చేసేటప్పుడు శక్తివంతమైన నదుల పేర్లు అంటే గంగా నది, కృష్ణా నది, కావేరీ నది అలా పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అయితే ఈ నియమము కేవలము వృద్ధులకు, పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. మాఘమాసంలో నది స్నానానికి ఎంతటి శక్తి ఉందో విష్ణుమూర్తి ముందు వెలిగించే దీపానికి కూడా అంతే శక్తి ఉంది. విష్ణుదేవునికి నువ్వులంటే చాలా ఇష్టము. అందువలన మాఘమాసమంతా తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. సాధారణంగా అన్ని నూనెల కంటే నువ్వుల నూనె చాలా శ్రేష్టమైనది. దీపారాధన చేయటానికి అన్నిటికంటే శ్రేష్టమైనది ఆవు నెయ్యి. శక్తివంతమైన ఆవు నెయ్యితో దీపం గనక వెలిగించినట్లయితే దేవతలందరి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అంత ప్రాముఖ్యత ఉన్న ఆవు నెయ్యిని కూడా మాఘమాసంలో దీపారాధన చేయటానికి ఉపయోగించవచ్చు. కొద్దిగా నువ్వు నూనెలో కొంచెం ఆవు నెయ్యి కూడా కలిపి దీపారాధన చేసినట్లయితే విష్ణుదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. మాఘమాసం అంతా ఈ మాఘమాసం అంతా ఇంట్లో ఉన్న స్త్రీలు దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది. మాఘమాసంలో ప్రతిరోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మాఘమాసంలో ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతలు ఇంట్లో ప్రత్యక్షమై ఇంట్లోనే నివసించటం జరుగుతుంది. ఈ మాఘమాసంలోనే చాలామంది దేవతలు జన్మించారు. అందుకే మాఘమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో చదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మించింది. మాఘమాసంలోనే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు కూడా జన్మించాడు. ఇలా మాఘమాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము మనం పొందాలంటే మాఘమాసంలో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి. ఎవరింట్లో అయితే మాఘమాసంలో ఇలా నియమాలను పాటించి దీపారాధన చేస్తూ ఉంటారో వాళ్ళింట్లో ఎవరైతే మాఘమాసంలో ఈ నియమాలు పాటించి దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మాఘమాసంలో ఏదైనా చిన్న దానమైనా చేయాలి. మాఘమాసంలో చేసే దానాలకు చాలా ప్రాధాన్యత ఉంది. చిన్న దానం చేసినా అది కోటి రెట్ల పుణ్యఫలం ఇస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో ఎవరికైనా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. తాహతుకు తగినట్లు అన్నదానం చేస్తే రాబోయే తరాల వారు కూడా అష్టైశ్వర్యాలతో జీవించటం జరుగుతుంది. ఎవరైనా బ్రాహ్మణులకు నువ్వుల ఉండలు దానంగా ఇస్తే చాలా మంచిది. మాఘమాసంలో ఎరుపు రంగు, పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించాలి. ఈ రంగులు దుస్తులు మనకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మాఘమాసంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఈ మాఘమాసంలో ఎట్టి పరిస్థితుల్లో మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే వాళ్లకు ఏలినాడు శని పట్టి పీడిస్తుంది. శనిదేవుడికి నలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి మాఘమాసంలో ఎవరైనా నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే వాళ్ళ మీద
శని యొక్క దృష్టి పడుతుంది. అందువలన సాధ్యమైనంత వరకు నలుపు రంగు వస్త్రాలు ధరించకపోతే మంచిది. మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సూర్యదేవుడు మాఘమాసంలో జన్మించాడు. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు సూర్యభగవానుని పూజించినట్లయితే తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని స్వామివారు ప్రసాదించటం జరుగుతుంది. ఈ 4 ఆదివారాలలో ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు, ఒక ఎరుపు మందార పువ్వు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. అలాగే అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే జాతకంలో ఉన్న సూర్యభగవానుడు బలపడి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మాఘమాసంలో దేవుడి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులు ఉపయోగిస్తే చాలా మంచిది. మాఘమాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్లవారుజామునే నిద్రలేవాలి. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి. ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే కళకళలాడే ఇంటి ముంగిలి చూసి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మాఘమాసమంతా తప్పనిసరిగా సాయం సమయంలో ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే మాఘమాసమంతా తప్పనిసరిగా తులసి చెట్టు ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయాలి. తులసి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మహావిష్ణువుకి తులసి దళాలంటే చాలా ఇష్టము. అందువలన మాఘమాసంలో తులసి పూజ చేసే వారింట్లో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరూ కూడా కొలువై ఉండి తమ అనుగ్రహాన్ని చూపిస్తారు. ఈ వీడియోలో చెప్పిన విధంగా మాఘమాసంలో ఈ నియమాలు పాటించి దీపారాధన చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.